ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎంకు ఆర్థిక మంత్రి లేఖలో జగన్ కుట్రలు, సీఎం షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. జగన్ ప్రభుత్వంలోని అవినీతి వ్యవహారాలు, చేపట్టాల్సిన చర్యలపై సంచలన సూచనలు చేసి యనమల అవినీతి పరుల తిమింగలాలను సొమ్మును తిరిగి రాబట్టేలా ప్రత్యేక చట్టం చేయాలని లేఖలో ప్రస్తావించారు. వైసీపీ నేతలు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టం అమలు లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని, జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు మన ప్రభుత్వం చేపట్టాల్సిన అనుకూల పురోగతి చర్యలు అభినందనీయమని లేఖలో పేర్కొన్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా నా అనుభవాలతో 15 అంశాలను సూచిస్తున్నానని, ఈ సూచనలు ఎన్నికల మేనిఫెస్టో అమలుకు, రాష్ట్ర ఖజానాను మెరుగుపరుస్తుందని భావిస్తున్నానని చెప్పారు. పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించాలని, అలాగే కేంద్రం నుంచి ఎక్కువ డెవల్యూషన్ వచ్చేలా చేయాలని కోరారు. సహేతుకమైన అలాగే స్థిరమైన రుణాలు తీసుకోవాలి. ఇప్పుడు కంటే ఎక్కువ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం కేంద్రాన్ని కోరాలని వెల్లడించారు. మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలని, ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని కోరారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.